అసలు అందరూ ఎప్పటిలాగే సరికొత్త గేమ్ ప్లే వీడియోతో మేము ముందుకు వచ్చాను. పార్ట్ 3 ఆఫ్ రోబ్లాక్స్లో బ్లాక్స్ ఫ్రూట్ అనమాట. సో లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే అయితే మనం లెవెల్ 24 నుండి లెవెల్ 40కి అయితే వచ్చాం. ఈ ఎపిసోడ్లో ఏదో విధంగా మనం లెవెల్ 50 అయితే రీచ్ అవ్వాలి. లెవెల్ 50కి రీచ్ అయ్యి ఒక ఫ్రూట్ స్పిన్ చేస్తానని చెప్పాను. సో ఫాస్ట్గా చేద్దాం అయితే. ఫాస్ట్గా వెళ్ళి క్వెస్ట్ అయితే తీసుకుందాం. సో గేస్ మనం చూసుకుంటే మొన్న అయితే లెవెల్ 40కి వచ్చినందుకు బ్రూట్స్ని చంపడానికి ఛాన్స్ వచ్చింది. సో ఫస్ట్ డబ్బులు కలెక్ట్ చేసుకుందాం. డబ్బులు ఊరినే రావు కాబట్టి 2300 వచ్చింది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇక్కడ 1000 దొరుకుద్ది. తీసుకొని జిమ్మిక్ అయిపోదాం ఇక్కడ నుండి. ఈడెవడ ఎవరు వీళ్ళంతా మనం ఎందుకు. సో వేసి ఇక్కడ చూసుకుంటా నేను ఒక 4 నేర్చుకుని వచ్చాను. ఇటు ముగ్గురు అన్నారు. ఉరి వేస్తారు ఎవరో కొంతమంది వచ్చి. ఓన్లీ ఇక్కడ కూడా ఉన్నాడు. ఉరి ఎందుకురా సగంలో అయిపోతారు. ఉరి మళ్ళీ డ్యామేజ్ చేస్తున్నారు. టిక్ టాక్ తర్వాత గ్రౌండ్ స్మాష్ చేద్దాం వీళ్ళకి. గ్రౌండ్ స్మాష్ తర్వాత మిసైల్ ఫీస్ట్ కొంచెం పెంచుకుందాం. జూమింగ్ ఎయిర్ స్ట్రైక్ మిసైల్ ఫీస్ట్ దాని తర్వాత క్విక్ ట్యాకింగ్ ఇంకా లోడ్ అవ్వలేదు. అలా గ్రౌండ్ స్మాష్ మిసైల్ ఫీస్ట్ రెండు ప్లేస్కి రండి అందరూ. ఈ సౌండ్ ఎట్రా బాబు. అప్పుడు బాగుంది. నెక్స్ట్ ఈయన ఒకటి వేసేద్దాం. క్విక్ ట్యాకింగ్ చచ్చారు ఇద్దరు. లెదర్ ఏదో వచ్చింది గేజ్ మనకి. ఏంటిది లెదర్ అంటే. ఓకే ఇంకొక ముగ్గురు మిగిలిరు. ఓకే మనం ఈ 4 నేర్చుకున్నాం కష్టపడి. ఎవరెవరో వచ్చి చంపేశారు కేసు చాలాసార్లు. ఎంత చిరాకు వచ్చిందో తెలుసా. కష్టపడి వీళ్ళని ఏరుకుని వస్తే వీళ్ళు చంపేశారు. ఏదో బొమ్మల్లో చెప్తున్నాను వీళ్ళు ఏరుకొచ్చినట్టు. చావండ్రా మీలాంటి వాళ్ళు ఉండకూడదు రేపు ప్రపంచంలో. సరే ఎంత గొడ్డికి కూడా అవుతున్నారు. చిన్నపిల్లలను కూడా చూడకుండాను. అందుకని మీరు బతకూడదురా. గీడు ఒక్కడ మిగిలాడే పొల్లి చేస్తూ కూడా. సో 3 లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అయింది ప్రస్తుతం. 1 2 3 4 5 6 7 8 9 4. సో ఓకే మనం ఇక్కడ చూసుకుంటూ ఒక 4 నేర్చుకున్నట్టున్నాం. వీళ్ళందరినీ కలిపి కూడా వస్తే కూడా వదిలిపోద్ది. 5 అదే ఎక్కువ మందినే కదా ఏరుకున్నాను. 4 వచ్చారటి. వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు. నేను చంపిస్తాను భయపడిపోయినట్టు గేస్. ఉరి ఎంత డ్యామేజ్ చేస్తున్నారట్రా బాబు. ఊరే మధ్యలో ఎందుకు వస్తారా. నేను ఎవరినో చంపుకుంటున్నప్పుడు వచ్చి ఎవరినో వేస్తాడు. వద్దమ్మా నువ్వు హెల్ప్ చేయద్దు నాయనా. మాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ నాకు రైడింగ్ డిస్టర్బ్ చేయద్దు. 5 నేర్కు వచ్చాను. 3 అందరినీ వేసేలేదు. వీడు స్పిన్ వాడుతున్నట్టున్నాడు అయితే. ఓకే ఇంకో 3 అయితే ఏరుకున్నాను. చండ్రా ఊరి రేపు కొడతారట్రా. ఊరి ఎక్కడ దొరుకుతున్నారు వీళ్ళకి వెపన్స్ అని. నేను బాబోయ్ ఈ మధ్య ఎండాకాలం చాలా గట్టిగా ఉంది కేసి. ఈ మధ్యన అంత టెంపరేచర్ ఉండకపోయినా కూడా చాలా గట్టిగా తగులుతుంది ఎండ. ఇక్కడ ఉండలేకపోతున్నాం అసలు. ముందైతే కొంచెం ఏదో కొంచెం అన్న ఉండేది. ఇప్పుడైతే ఇంకా మరీ హాట్గా ఉంటుంది. మాస్టర్లీ పెంచుకుందాం. వీళ్ళిద్దరిని ఒకేసారి చంపి. ఆడెవడో అక్కడక్కడ కొడుతున్నాడు. మనం వెళ్ళి ఆడేసేద్దాం. మనకు వచ్చిందా రాలేదు. కష్టపడి అటాక్ ఆడాను. ఇప్పుడు అది రీలోడ్ అవ్వడానికి టైం పడుతుంది. దాన్ని సరదా అంటారు. మరి చచ్చిపోతే రే నువ్వు మధ్యలోకి రాదు. అసలుకి చిన్నపిల్లడే. నాకు సంబంధం లేదు నువ్వు చచ్చిపోతే.
చావండ్రా మీరు, చావండ్రా, బతకూడదురా. మళ్ళీ లాగ్ గేస్. ఈ ల్యాగ్ వల్ల నాకు ఇబ్బంది. అమ్మో మంచిగా ల్యాగ్ బాగానే ఉంది. ఆడ నా దగ్గర రాలేదు. లాస్ట్ షాట్ సెల్ఫ్ ఇస్తున్నా కూడదండి. సో ఓకే, ఇంకో 2 లెవెల్ పెరగం గేస్ మనం. 1 2 3 4 5 6. సో ఫస్ట్కి వెళ్ళి క్వెస్ట్ తీసుకుందాం గేస్. అపరెంట్లీ గేమ్లో సా అని ఎవడో స్పాన్ అయ్యాడు గేస్. మనం వేయడానికి ట్రై చేద్దాం. గట్టిగా డ్యామేజ్ చేస్తున్నట్టున్నాడు బాబోయ్, గట్టి డ్యామేజ్ చేస్తున్నాడు. అలా చూసుకోవచ్చు, అలా చూసుకోవచ్చు. ఈరోజు నేను వేసేయని వెళ్ళన్నా నేను. నెక్స్ట్ ఎయిర్ స్ట్రైక్. బాబు ఇది ఏం అటాకులు రా బాబు, ఫోన్ లాగ్ అయిపోతుంది. ఈ వేసాడు అప్పుడే. ఊరే ఏం అటాక్ అది, ఆడ ఎగిరిపోతున్నాడు గాల్లో పైకి వెళ్ళి పైకి. ఊరే ఆడెక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో అటాక్ చేస్తున్నాను. సరిపోయింది. ఇది మాత్రం నాకే రావాలిరా. ఏంటి ఊరే 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 చెస్. ఇక్కడే స్పాన్ అవుతాను, ఇక్కడే స్పాన్ అవుతాను. ఎక్కడికి వెళ్ళాడు. ఇది మనం ఎన్నిసార్లు చచ్చిపోయినా పర్లేదు. ఊరి ఎంత హెల్త్ ఉందో వీడికి, ఇద్దరు కలిపి డ్యామేజ్ చేస్తున్నాడు. వీడికి ఏం పడతలేదు. ఊరి ఏం అటాక్ రాడు, కంటిన్యూస్ అటాక్ చేస్తూనే ఉంటున్నాడు. ఈగల్ ఫ్రూట్ అనుకుంటున్నాడు. ఇది లెవెల్ 100 అంటాడు. ఓయ్ ఇప్పుడు తప్పించుకో. వాడు చంపేస్తాడు దాన్ని. ఫాస్ట్గా ఫాస్ట్గా ఫాస్ట్గా. ఏడి చంపేసాడా. ఊరే కష్టపడి వచ్చాను రా అక్కడికి. కానీ ఇంకా చంపుతున్నాడు, ఇంకా చంపుతున్నాడు. వచ్చాడా, చంపేశాడా. ఊరి ఇంకో ఉన్నాడు, ఇంకో ఉన్నాడు, ఇంకో ఉన్నాడు. ఆల్మోస్ట్ చచ్చిపోయి దగ్గరికి వచ్చాడు. ఇది చంపేసాం గేస్. రాకెట్ మాస్టర్ 38 వెళ్ళిపోయింది ఒకేసారి. 2 లెవెల్స్ పెరుగు ప్లస్ 2 3 4 5 6 రివార్డ్స్. షాడో ఏదో వచ్చింది గేస్ మనకి. వా చూడడం మళ్ళీ ఉంది గేస్, చూడడానికి. పోలే మంచిదే, లాస్ట్ మినిట్లో చచ్చిపోయాడు. సో మనం మనకు అది తట్టుకుని వెళ్ళిపోదాం పైరెట్ స్టార్టర్కి. సో ఓకే గేస్ మనం వచ్చేసాం. సో ట్రై చేద్దాం ఎంత డ్యామేజ్ పడుతుందో. 14 డ్యామేజా. అయ్యో కంటిన్యూస్ డ్యామేజ్లు కూడా ఎవరిలో ఇందులో లేవు. పర్లే బాగానే ఉంది. ఒకసారి మాస్టర్ పెంచి చూద్దాం. 17 అని అంట, ఈజీగా పెరిగిపోతాం. సరే ఎన్ని సెల్ఫిస్తో కొడేసెల్ని.
ఒరే నా అటాక్స్ పవర్ఫుల్ అయిపోయినాయి. ఒరే చావోయ్. ఒరే ఈడొకడు సావడు. ఈ అటాక్లో అయిపోతాడులే. ఏదో ఉందిలే, ఏదో స్టైల్ కోసమే ఇది, పెద్ద ఏం లేదు. ఫస్ట్ బ్రూట్ తీసుకుని 2 లెవెల్స్ పెరగాలి ఇప్పుడు. ఇంకొకటి చంపాలి. మా బాబు ఎండకి చెమటలు మామూలుగా పడతలేదురా బాబు. మాకేమో ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువగా వేసి దానివల్ల ఇంట్లో ఏసీ కూడా వేయనెత్తలే, చల్లగా ఉందని. ఒక్క వేడేస్తుంది ఇక్కడ ఇంట్లో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా పక్కన కూడా వేస్తున్నాడు. ఒకటి చావరా, నాకు కష్టం అయిపోద్ది. 2 లెవెల్ పెరుగుతాను, 2 దానికన్నా ఇంకా ఎక్కువ పెరుగుతాను అనుకుంటా. చావాయ్ చచ్చాడ్రా బాబు. ఇవి ఇంకొక లెవెల్ గైస్ పెరిగితే సరిపోద్ది. 1 2 3 4 5 7 8. ఒరే అన్నీ అందులోనే అయిపోయా. బ్లాక్ ఫ్రూట్లో అప్డేట్ చేయలేదు అది. వదిలే, ఏమవునా. ఎవడ్రాడు అలా అన్నాడు? చెప్పా బాగుంది రెడ్డి పేరు. చిన్నపిల్లలు చంపేస్తున్నారు అడిగేసి. బాబు ఏం అటాక్ అయింది అసలు. వాడు చచ్చిపోయాడా బతుకున్నాడా? వీడు చచ్చాడులే. ఈరోజు వీడు చచ్చాడు నా చేతిలో. పారిపోతున్నాడురా. తప్పురా రే, అలా నీటిలో దూకేయకూడదురా. అరే వాడికి డ్యామేజ్ పడతలేదట. గేమ్ ల్యాగ్ అయిపోయినట్టు. ఏం అవ్వలేదులే. బౌంటీ వచ్చింది గేస్ మనకి. ఇంకొక బ్రూటింగ్ చంపితే ఇంకొక క్వెస్ట్ చేస్తే సరిపోద్ది, కూడా వదిలిపోద్ది. సో గైస్ మనం ఇంకొక 2 చంపితే సరిపోద్ది. ఆ కత్తి తీసుకొని చూడడం బాగుంది గేసి. కత్తి అలా వెనకాల పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. లాస్ట్లో చూసుకుందాంలే. ఫస్ట్ వీళ్ళు మంచి డ్యామేజ్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ అయిపోయి ప్యాక్లో ఇద్దాం. ఎత్తి చచ్చిపోతారేమో, దీంతో చంపుతాం. అలా చావట్లేదు. చచ్చారు. కాన్సిక్యూటివ్ స్లాష్ ఉంటాం. సో ఇంకో 3 లెవెల్స్ పేరు. ఇంట్లో ఎందుకు అప్డేట్ చేయాలరా, దీన్ని 2 అప్డేట్ చేయాలి ఇంకా. ఓకే కాన్సిక్యూటివ్ స్లాష్ అంట. చూద్దాం ఒకసారి, ట్రై చేద్దాం. ఉరి సుత్తులో ఉంది ఇది. సర్లే మనం ఇక్కడ నుండి పారిపోదాం. ఉరి నేనే పాపం చేయనరా మీకు. గిడి చచ్చాడు రా నా చేతిలో. గిడి చచ్చాడు. ఇంకేడు బతకూడదురా. అది చచ్చిపోయాడా? ఆడే చచ్చిపోయాడు. ఇది నీ డ్యామేజ్ చేస్తాడా? మధ్యలో నేను 2 వచ్చేసేస్తాను. బాస్ని చంపిస్తాం చేసి మనం ప్రస్తుతం చూసుకుంటా. ఒక ఫ్రూట్ తీసుకోవడానికి వెళ్దాం ప్రస్తుతం. ఫస్ట్ హోమ్కి వెళ్దాం.
ఒరే నా దగ్గర బోట్ అన్నాను. ఓ కెనాట్ టెలిపోర్ట్ వైల్ ఇన్ కాంబాక్ట్ అంట. ఈ బోట్ మీద వెళ్ళాలి పంట. చలో సో అక్కడది జంగిల్ కదా, జంగిల్. సో జంగిల్కి వెళ్ళాక చూద్దాం. గెస్ చెప్పాలంటే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. గెస్ చెప్పాలంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళి ఒక ఫ్రూట్ రోల్ చేస్తాం, బాగానే ఉంటుంది. కరెక్ట్గా బయటకు వచ్చే తినేలోకి ఎవడో కూడా వచ్చేసేస్తాడు గేస్ మనల్ని. అదేం ఆనందం తెలియదు గేస్. ఆడ కానీ అది ఆడికి కూడా రాదు కనీసం. అది అదో అదో సాడిస్ట్ అంతే. అది వెళ్ళదు ఎవడో ఇక్కడ ఉంటానే ఉంటాడు గేస్. ఆడు రోల్ చేయడానికి వచ్చాడో లేదా రోల్ చేసిన వాళ్ళు చంపేయడానికి వచ్చాడో అసలు నమ్మకం ఉండదు గేస్ వీళ్ళ మీద అసలు నాకు. సో ఫ్రూట్ రోల్ చేద్దాం. ఎవడు లేడు దగ్గరలో, వెంటనే రోల్ చేసి. ఎవడు చూడట్లేదు. ర్యాండమ్ ఫ్రూట్ బై. ఇదేదో ఫ్రూట్ వచ్చింది గేస్ మనకి. ఇదేంటిది? సో స్టోర్ చేసుకుందాం గేస్. బాంబ్ అంటే గేస్ ఫ్రూట్ తినేద్దాం. ఈట్. సో చూద్దాం ఇప్పుడు అటాక్లు ఎలా ఉంటాయో. మంకీ గడి మీద ఉపయోగిద్దాం. రారా మంకీయా, ఏట్రా? ఉరి ఫస్ట్ షాటే మిస్ అయిపోయాను. 74 డ్యామేజ్, పర్లేదు. నెక్స్ట్ మాస్టర్ 50యా? ఒరే చెత్తలో ఉంది కదరా ఇది. 25కేనేటి ఎక్స్ప్లోజివ్ జంప్ అంటే ఏదో. నాకు దీనికన్నా రాకెట్టే బెస్ట్ అనిపిస్తుంది గేస్. రాకెట్ తీసుకుందాం కదండి. ఇది ఒక పెద్ద వేస్ట్ గేస్. చెప్పాలంటే ఇందులో మాస్టరీ పెంచుకుంటే చాలా టైం పడుద్ది. ఇది రాకెట్లో మనం అప్పుడే 40 మాస్టరీలో ఉన్నాం గేస్ మనం ప్రస్తుతం. సో అదే బెటరు. రాకెట్ ఇంకా బెటరు. ఫాస్ట్కి వెళ్ళి రాకెట్ ఒకటి తీసుకుందాం గేస్. చెప్పాలంటే నేను క్రికెట్ కూడా ఆడతాను గేస్ ప్రస్తుతం. అంటే ఒక 3 years నుండి నేర్చుకుంటున్నాను క్రికెట్. సో కొన్నాళ్ళు పైగా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా పెడతాను క్రికెట్ అంటే ఎలా ఆడాలి, ఏం చేయాలని. సో ప్రస్తుతం రాకెట్ కావాలి. ఐలాండ్ ఎదురు అది స్ట్రైట్గా ఉండాలి. దొరికింది. గీసి ఇప్పుడు నేను రాకెట్ పోయింది. ఇప్పుడు నాకు ఆడేమి ఎవరంటే నేనేమైపోవాలి ఇప్పుడు? ఒరే నీటిలో పడద్దురా. ఒరే పడలేదు నీటిలో. ఏ కొనుక్కుందాం ఇప్పుడు రాకెట్. ఇంకెడతారా అంటే ఫ్రూట్స్ ఉన్నాయేమో చూద్దాం. 60,000 స్ప్రింగా? ఈ బాంబే దానికన్నా బెస్ట్లా ఉందండి. స్ప్రింగ్ అంట, స్మోక్ మంచి ఫ్రూట్లో ఉంది. స్పైక్ అంట, ఫ్లేమ్ అంట, ఐస్ అంట, రకరకాలు ఉన్నాయి కదరా ఇందులో. లైట్ అవుట్ ఆఫ్ స్టాక్. అంతమంది కొనేసారట్రా. ఒరే ఏట్రివి ఫీనిక్స్ బాటిల్ పెయింట్. ఊరే అసలు ఏట్రీ కిట్సునేనా? ఎలా ఉందండి? డ్రాగన్నా? అసలు ఎంతరా దీని రేటు? పర్మనెంట్ 5,000 రాబక్సా? అంటే ఎంత వద్దు తెలుసు అసలు. ఏమనుకుంటున్నాడు రా నన్ను. మనం ఫస్ట్ రాకెట్ కొనుక్కోవాలి కదా, మర్చిపోయాను. పైకి రాకెట్ హ్యాండిల్ కన్నా బెస్ట్. ఇంకో మంచి లైట్ వచ్చేదాకా నేను రాకెట్ వాడతాను గేస్ ప్రస్తుతం. సో మరి ఈ వీడియోలో లెవెల్ 50కి వచ్చి ఫ్రూట్ స్పిన్ చేస్తానన్నాను. సో ఫైనల్లో ఒక లెవెల్ 50కి వచ్చి ఫ్రూట్ స్పిన్ చేశాను, కానీ అది నాకు వేస్ట్ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ కష్టపడి మాస్టర్ పెంచుకొని అన్ని చేతలకు బోలని టైం అయిపోద్ది. సో దానికన్నా ఇందులో ఇలా వెళ్ళిపోవడం బెస్ట్. సో అందుకని ఈ వీడియో కింద చాలు. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా, బై బాయ్.